హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి చేసుకుంది. అధికారంలోకి వచ్చినటువంటి ఈ 7 నెలల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలపైన, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలపైన వాళ్ళ తరపున వాళ్ళు ఏదైతే చేయాలో అది చేస్తూ వస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలపైన కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నా, అలాగే ఏపీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన దానికి ఎవరికి తోచేట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న రామ్ చరణ్ నటించినటువంటి 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరిగింది. దానికి సంబంధించి దాదాపు 1,00,000 మంది అభిమానులతో ఒక పెద్ద ఈవెంట్‌ని అయితే జరిపారు. ఈ యొక్క ఈవెంట్‌కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చీఫ్ గెస్ట్‌గా వచ్చి ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన ఏవైతే మాట్లాడారో, ఏవైతే చెప్పారో అవన్నీ చెప్తూ వచ్చినారు. దాదాపు 50 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఇష్యూకి సంబంధించి అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన సినిమా భవిష్యత్తుకు సంబంధించి, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటిని కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈ యొక్క 50 నిమిషాలు మాట్లాడినటువంటి తరుణంలో ఆయన గత ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇండస్ట్రీతో ఎలాంటి వైఖరి చేసింది, ఇండస్ట్రీని ఎలా ఇబ్బంది పెట్టింది, ఇలా ఇండస్ట్రీని ఎలా టికెట్ రేట్లు పెంచకుండా ఎలా వ్యవహరించింది, ఇలా అన్నీ మాట్లాడుతూ వచ్చారు. దాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి వ్యవహారాలన్నింటిని కూడా చెప్తూ వచ్చారు. నేనెందుకు ఇప్పుడు ఈ పాయింట్ కోట్ చేస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఆయన కొన్ని మిస్టేక్స్ చేశారు, మంచి చేశారా, చెడు చేశారనేది దానికి సంబంధించిన ప్రజలు తీర్పునిచ్చేశారు. ఆ తీర్పు అయిపోయింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. కూటమిగా మీరొక అధికారాన్ని ఏర్పరచుకొని మీరు పాలన అయితే సాగిస్తున్నారు. ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు టార్గెట్ చేయటం? దట్టు ఒక సినిమా ఈవెంట్‌కి సంబంధించి, సినిమా ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి ఇష్యూలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటము? ఎందుకు ఈ పాయింట్ కోట్ చేస్తున్నానంటే, ఆయన ప్రధానంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలేంటంటే, ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి కావచ్చు, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి తీరుని ప్రధానంగా ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలపైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు తీసుకున్న వ్యవహారం పైన ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన పరిధులు ఏముంటాయి, ప్రభుత్వానికి సంబంధించిన పరిధులు ఏముంటాయి, టికెట్ రేట్లకు సంబంధించిన అంశం ఏముంటుంది, బెనిఫిట్స్‌లకు సంబంధించిన అంశం ఏముంటుంది, ఎలా పెంచాలి, ఎందుకు పెంచాలి అనేటువంటి కారణాలన్నింటినీ వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ చెప్పుకొని ప్రభుత్వం కూడా దానికి సహకరించింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నది ఏంటంటే, ఇండస్ట్రీకి సంబంధించి చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా, పెద్ద డైరెక్టర్ అయినా, చిన్న డైరెక్టర్ అయినా అందరినీ సమానంగా చూడాలి మనము. అందరికీ ఏవైతే రాయితీలు ఇస్తున్నామో అందరికి అదే రాయితీలు ఇవ్వాలి. పెద్ద హీరో సినిమాకి టికెట్ రేట్లు పెంచి, చిన్న హీరో సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోతే మనం వివక్ష చూపినటువంటి భావన వస్తుంది. కాబట్టి అందరినీ సమానంగా ట్రీట్ చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకొని ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పరిమితులతో కూడి, కొన్ని షరతులతో కూడినటువంటి ఒక కొత్త జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏముందంటే, ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అక్కడ కొంత భాగం షూటింగ్ జరగాలి. ఒక 20%, 30% షూటింగ్ జరగాలి. సినిమా బడ్జెట్‌కి సంబంధించి మినిమమ్ 100 కోట్ల బడ్జెట్ ఉండాలి. ఆ 100 కోట్ల బడ్జెట్‌లో హీరో రెమ్యూనరేషన్ ఎంత ఉండాలి, హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎంత ఉండాలి, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉండాలి, మిగతా యూనిట్‌కి సంబంధించిన కాస్ట్ ఎంత ఉండాలని ఇలా ఒక డివైడ్ చేసి, ఒక డివిజన్ చేసి ఆయన ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోకి అనుగుణంగానే సినిమాకి సంబంధించిన టికెట్ రేట్ల వ్యవహారం కావచ్చు, పెంపు కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించిన అంశాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఆ తరుణంలోనే కొంత ఇబ్బంది కలిగింది ఇండస్ట్రీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి. ఆ తర్వాత హీరోలందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత వాళ్ళకి ఏవైతే ఇవ్వాలో అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే రాయితీలు రావాలో, ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే బెనిఫిట్స్ రావాలవుతున్నాయో వాటన్నిటిని కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. కానీ మీరు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ తరహాలో ఎలా అయితే డెవలప్ చేశారో విశాఖలో కూడా అలా డెవలప్ చేయండి. విశాఖకు సంబంధించి ఇక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి మీకు నేను స్థలాలు ఇస్తాను. మీరు ఇల్లులు కట్టుకోవడానికి నేను స్థలాలు ఇస్తాను. ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏవైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏపీకి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి ఏపీ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఇండస్ట్రీని ఏపీలో కూడా డెవలప్ చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు ప్రధానంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, దీన్ని చాలా పెద్ద ఎత్తున రాజకీయంగా విభేదిస్తూ, రాజకీయంగా మాట్లాడుతూ, రాజకీయ అంశాలకు సంబంధించినట్టు మాట్లాడుతూ ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఓడిపోయినటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఆ పాయింట్స్ అన్నీ తీస్తూ, మా హీరోలని ఇలా చేశారు, మా హీరోలని వంగి వంగి దండాలు పెట్టించుకున్నారు, మా హీరోలని గంటల గంటలు బయట వెయిట్ చేయించారు, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా అవమానపరిచారు, అసలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి మా హీరోలు రావాల్సిన అవసరం ఏముంది, ప్రొడ్యూసర్ వస్తేనో లేదంటే ప్రొడ్యూసర్ సంబంధించిన ప్యానల్ వస్తేనే సరిపోతుంది కదా, హీరోలు వచ్చి రాజకీయ నాయకుల చుట్టూరు చేతులు కట్టుకోవాల్సినట్టు తిరగాల్సినట్టు అవసరం ఏముంది, వాళ్ళేమి సామాన్యమైన వ్యక్తులు కాదు కదా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు.
నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఎందుకంటే నిన్న అంటే ఇటీవల ఒక వారం 10 రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అల్లు అర్జున్‌కి సంబంధించి ఒక వివాదం అయితే జరుగుతుంది. ఈ వివాదానికి సంబంధించి హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు అందరెళ్లి రేవంత్ రెడ్డి గారి దగ్గర సమావేశమయ్యి, "సార్ మా ప్రభుత్వానికి సంబంధించి మీరు ఇలా చేయండి, ఇలా చేయండి. ఒక తప్పు జరిపోయింది. మాకు క్షమించండి. మీరు బెనిఫిట్ క్యాన్సిల్ చేయొద్దు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాకు అనుమతులు ఇవ్వండి" అని చెప్పేసి మరి అందరెళ్లి కోరారు. అందరెళ్లి అక్కడ సాగిలపడ్డారు. అందరెళ్లి చేతులు కట్టుకొని నిలబడ్డారు. అందరెళ్లి మాట్లాడుతూ వచ్చారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి అభివృద్ధి జరగాలని చెప్పి ఆయన ఏమైతే మాట్లాడారో, మరి ఈయన కూడా ఇండస్ట్రీ మనిషి అని చెప్తూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఎందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారితో సమావేశమై అల్లు అర్జున్ తప్పు చేశాడు, దానికి సంబంధించి ఇండస్ట్రీ మీద ఎప్పుడు ఇంపాక్ట్ పడకూడదు, ఇండస్ట్రీలో ఒక మిస్టేక్ జరిగింది కాబట్టి దాని తరపున ఇండస్ట్రీ మొత్తం క్షమాపణ కోరుతుంది, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొన్ని వెసులుబాటు చేయండి, వాళ్ళ సినిమాలకు సంబంధించి కొంచెం రాయితీలు ఇవ్వండి, టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వండి, థియేటర్స్కి పర్మిషన్స్ ఇవ్వండి అని మీరు ఎందుకు అడగలేదు? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి తప్ప, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది రైటా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పైంది, ఎందుకు రేవంత్ రెడ్డి చేసింది రైట్ అయిందనేదో నాకు అర్థం కాని ఒక క్వశ్చన్. అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో ఇలా మాట్లాడుతున్నారా, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించి నిజంగానే తప్పు చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారా అనేది అర్థం కావట్లేదు. అంటే ఇంకా చాలా అంశాలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. దాంతోపాటు నిన్న ఆయన సినిమాలకు సంబంధించిన రేట్లకు సంబంధించి, సినిమా టికెట్లకు సంబంధించి, నా సినిమా 10 రూపాయలకు అమ్మారు, 20 రూపాయలకు అమ్మారు, 30 రూపాయలకు అమ్మారు, అయినా నా సినిమా పోయినా పర్లేదు కానీ నేను ఎక్కడా తగ్గనంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే నేను పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి సంబంధించి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. చాలామంది పర్మిషన్స్ తీసుకోవడం కోసం ఏపీ వచ్చారు. ఏపీ వచ్చి వాళ్ళు టికెట్ల పెంపుకు సంబంధించి కావచ్చు, లేదంటే టికెట్లకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఎంతవరకు వ్యాలిడిటీ ఉండాలో వాళ్ళందరికీ కూడా టికెట్ల పెంపుకు సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ వచ్చింది ఏపీ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి కూడా అప్పుడు అప్పీల్ చేసుకుంటామని చెప్పేసి ప్రొడ్యూసర్లు వచ్చినప్పటికి కూడా అవసరం లేదు, ఎంతవరకు వస్తే అంతవరకు వస్తుంది, ఎంతవరకు ఆడితే అంతవరకు ఆడుతుందని చెప్పేసి కూడా ఆయన కూడా మొండి పట్టుదలతో ఉన్నారు. అయితే నేను కొన్ని కోట్ చేయదలుచుకున్నాను. ఏం కోట్ చేయదలుచుకున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి అంటే ఆయన 3 సినిమాలు ఏమో రిలీజ్ చేసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు 3 సినిమాలు ఏంటంటే వకీల్ సాబ్ ఒకటి, భీమ్లా నాయక్ ఒకటి, బ్రో మూవీ ఒకటి. ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చినటువంటి అంశం ఏంటంటే, నా సినిమాని దగ్గరుండి మరి 30 రూపాయలకు అమ్మించారు, 40 రూపాయలకు అమ్మించారని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ ఎంత, కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అనేది కూడా నేను ఒకసారి చదివి వినిపిస్తున్నారు. ఈ డేటాను నేను గూగుల్లో తీసుకున్నాను. అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో, అలాగే వికీపీడియాకి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసి నేను మీ ముందుంచుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి వకీల్ సాబ్ సినిమాకి సంబంధించి దాదాపు 90 నుంచి 100 కోట్ల వరకు బడ్జెట్ అయిందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ సినిమాకి వచ్చేసి 137.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి వెబ్సైట్లో పొందుపరిచారు. ఇక మరోవైపు భీమ్లా నాయక్ సినిమాకి సంబంధించి 75 కోట్ల వరకు బడ్జెట్ అయిందని చెప్పారు. ఆ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ వచ్చేసి 192 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని చెప్పారు. ఇక మరోవైపు బ్రో సినిమాకి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే ఆయన మేనల్లుడు సాయిధరం తేజ్ ఇద్దరు కలిసి నటించినటువంటి బ్రో సినిమాకి సంబంధించి అప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది. ఈ సినిమాకి సంబంధించి కూడా 115.50 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి వెబ్సైట్లో పొందుపరిచారు. అంటే ఈ 3 సినిమాలే మనం ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపు 100 కోట్లకు పైగా కూడా కలెక్షన్స్ వచ్చాయి. అంటే పెట్టినటువంటి బడ్జెట్ కంటే డబుల్ కలెక్షన్స్ వచ్చాయి. మరి ఈ యొక్క కలెక్షన్స్లో ఏపీ షేర్ ఎంత ఉంది? ఏపీ ప్రభుత్వానికి సంబంధించి షేర్ ఎంత ఉంది? ఏపీ ప్రభుత్వం మరి 10 రూపాయలకి, 20 రూపాయలకి, 30 రూపాయలకి టికెట్లు అమ్ముంటే ఏపీ ప్రభుత్వం నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుందా లేదో నేను చెప్పను కానీ, ఎందుకంటే డిసిషన్స్ కొన్ని చోట్ల అమ్మారనేది కూడా ఉన్నది, ఆ వార్త ఉన్నది. అది ఎంతవరకు అమ్మారు, ఏ పరిధిలో అమ్మారు, ఎక్కడెక్కడ అమ్మారు అనేది మాత్రము మనకి ఫుల్ క్లారిటీ అయితే రావాలి. కానీ ఎంతవరకు అంటే 30 రూపాయలు పెట్టి సినిమా టికెట్లు అమ్మితే మరి 137 కోట్లు, 192 కోట్లు, 115 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయా ఏపీ నుంచి? పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి ఎక్కువ మెజారిటీ షేర్ 40 నుంచి 50% వరకు వచ్చేటువంటి షేర్ మొత్తం ఏపీ నుంచే వస్తుంది. ఆయన సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ కావచ్చు, ఎక్కువగా రిలీజ్ అయ్యేటువంటి థియేటర్లు కావచ్చు, ఎక్కువగా రిలీజ్ అయ్యేటువంటి ఆయన ఫంక్షన్స్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఏమున్నా కూడా ఏపీ నుంచి ప్రధానంగా షేర్ వస్తుంది. మరి 30 రూపాయలకి టికెట్ అమ్మితే 20 రూపాయలకి టికెట్ అయితే ఇన్ని కోట్ల కలెక్షన్స్ ఎలా వస్తాయి? మరి ఇవన్నీ అబద్ధమా? ఇవన్నీ లేదంటే మార్కెట్ చూపించడం కోసం ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ పెట్టారా? ప్రొడ్యూసర్లు అయితే క్లారిటీ ఇవ్వాలి దీనికి సంబంధించి. ఎందుకంటే ఆరోపణలు చేసింది ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక స్టార్ హీరో, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు.
అది కూడా ఓడిపోయినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని తీసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఇష్యూ. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన క్లారిటీ ఇవ్వాలి. నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కోట్ చేసింది ఏంటంటే, మిగతా హీరోలకు సంబంధించి నా వల్ల మిగతా హీరోలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నాయి, వాళ్ళందరూ నాకు సహకరించలేదు, చాలామంది అప్పుడు ఇండస్ట్రీ మీద కక్ష కట్టినా కూడా ఎవరు కూడా మాకు మద్దతుగా నిలవలేదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఎఫెక్ట్ జరుగుతాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే కొన్ని ప్రధానంగా రిలీజ్ అయినటువంటి సినిమాలు, ఇండస్ట్రీకి పేరు తెచ్చినటువంటి సినిమాలు, తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచినటువంటి సినిమాలని మనం ఏవైతే చెప్పుకుంటూ ఉన్నామో, త్రిబుల్ ఆర్ కావచ్చు, పుష్ప కావచ్చు, లేదంటే మరికొన్ని సినిమాలని మనం ఎలాగైతే చెప్పుకుంటూ ఉన్నామో, అలాంటి సినిమాలు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రిలీజ్ అయ్యాయి. త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి కావచ్చు, పుష్ప సినిమాకి సంబంధించి కావచ్చు, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి వాల్తేరు వీరే కావచ్చు, లేదంటే మరికొన్ని సినిమాలు కావచ్చు, వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోమని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చినటువంటి జీవోస్ కూడా ఉన్నాయి. ఆ జీవోస్ కూడా ప్రొడ్యూసర్లకి ఇచ్చారు. ఆ జీవోస్ కూడా ప్రొడ్యూసర్లకి ఇచ్చేసి మీ యొక్క, అంటే మీరు షూటింగ్ చేశారు కాబట్టి కొత్త జీవో ప్రకారం మీరు ఇంత పర్మిషన్స్ ఉంది కాబట్టి, ఏపీలో కూడా షూటింగ్ చేశారు కాబట్టి మీరు టికెట్ రేట్లు పెంచుకోండి, దానికి సంబంధించిన బెనిఫిషియల్కి సంబంధించి ఇంత పర్మిషన్స్ ఇస్తాము, సో మల్టీప్లెక్స్ అయితే 150 రూపాయల, లేదంటే సింగిల్ స్క్రీన్ అయితే 100 రూపాయలు పెంచుకోమని చెప్పేసి మరి పర్మిషన్స్ ఇచ్చారు. మరి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వలేదని చెప్పేసి ఈ హీరోలు, ఈ ప్రొడ్యూసర్లు, ఈ డైరెక్టర్లు బయటకు వచ్చి మాట్లాడగలరా? వాళ్ళందరూ కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని మరి అంత వ్యాఖ్యలు చేశారు కదా, ఇండస్ట్రీని నాశనం చేశారు, ఇండస్ట్రీని తొక్కేశారు, ఇండస్ట్రీకి కావాల్సిన ఇబ్బందులు పెట్టారని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు కదా. సొంత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న చిరంజీవి గారికి సంబంధించి ఎంత ప్రధానంగా మాట్లాడుతూ వచ్చారో, మరి చిరంజీవి గారిని రిసీవ్ చేసుకున్నటువంటి విధానం, చిరంజీవి గారికి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి విధానము, ఆ తర్వాత పలుమార్లు వాళ్ళిద్దరు సమావేశాలకు సంబంధించి జరిగినటువంటి ఇష్యూస్ కూడా మీరందరూ చూశారు కదా, మీరందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు కదా. మరి దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు కోట్ చేస్తుంటే బాగుండేది అని ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, మరి మీ సినిమాలకు సంబంధించి 30 రూపాయలకి, 40 రూపాయలకి, 20 రూపాయలకి టికెట్లు అమ్మారని మీరే చెప్తున్నారు, మరి ఇన్ని కలెక్షన్స్ ఎలా వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు. దాంతోపాటు ఇండస్ట్రీకి టికెట్ రేట్లు పెంచలేదు, నా వల్ల ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడింది, నా వల్ల ఇండస్ట్రీ మొత్తము నాశనం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, నా మీద కక్ష అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, మరి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందినటువంటి ఈ సినిమాలకు, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి ఈ సినిమాలకు ఏపీ నుంచి ఇంత షేర్ ఎందుకు వచ్చింది, ఏపీ నుంచి ఇన్ని కోట్ల కలెక్షన్స్ ఎందుకు వచ్చాయి, మరి జగన్మోహన్ రెడ్డి రాయితీలు ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు పెంచుకోకుండా ఉంటే ఇన్ని కలెక్షన్స్ ఎలా వచ్చాయి? పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది అనేది కూడా అందరూ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, మాటలు ఎవరైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు, కానీ అది వ్యక్తిగతంగా చేసేటువంటి మాటలు, ఒక హోదాలో ఉండి చేసేటువంటి మాటలకు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినటువంటి నేను మళ్ళీ కోట్ చేస్తున్నా, ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి గత ప్రభుత్వం ఇలా చేసింది, అది జరిగిపోయింది, మీరందరూ మాట్లాడారు, మీరు చాలా చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడారు, సామాజిక వర్గాన్ని తీసుకొచ్చారు, లేదంటే కక్ష సాధింపుగా చేస్తున్నారని చెప్పేసి చాలా చాలా మాట్లాడుతూ వచ్చారు. మరి నిన్న మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ మీరు కూడా ఇచ్చారు కదా, ఏ పరిధుల మీద ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవోకి సంబంధించి మరి ఆయన చెప్పారు కదా, మీరు ఆయన సమావేశమయ్యారు, ఇండస్ట్రీకి సంబంధించి నేను విశాఖలో స్టూడియోలు కట్టండి, లేదంటే విశాఖకు సంబంధించి ఇది ఇవ్వమని చెప్పేసి అన్నీ ఆయన చెప్పినవి అని చెప్పారు. మరి మీరు ఎందుకు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేయండి? కొంతమంది ఇక్కడ కూడా హైదరాబాద్లో ఎలా అయితే స్టూడియోలు కట్టారో అలాంటి స్టూడియోలు ఇక్కడ కట్టండి, ఇక్కడ సినిమాలు తీయండి, ఇక్కడ మీకు కావాల్సినటువంటి వసతులు ఉన్నాయని చెప్పేసి ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక రిక్వెస్ట్ ఎందుకు జరగలేదు? ప్రభుత్వం నుంచి ఎందుకు ఒక మీటింగ్ జరగలేదు? మర్యాదపూర్వకంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి మాట్లాడారు, అది వేరు. కానీ ప్రభుత్వం నుంచి ఇనిషియేషన్ తీసుకొని, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇనిషియేషన్ తీసుకొని ఒక ఒప్పందం ఎందుకు జరగలేదు? మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది కదా, హైదరాబాద్ బిగ్గెస్ట్ క్లబ్ అవ్వబోతుంది ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అని అల్లు అరవింద్ గారు మాట్లాడారు, దిల్ రాజు గారు మాట్లాడారు. మరి ఎందుకు ఏపీ ఒక బిగ్గెస్ట్ క్లబ్ అవ్వబోతుంది ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, సినిమాలకు సంబంధించి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? హైదరాబాద్లోనే ఉంటామని చెప్పేసి ప్రొడ్యూసర్లు, అంటే మీరు సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్లే, మేము ఏపీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మా ఇల్లులు ఇక్కడ ఉన్నాయి, మా స్టూడియోలు ఇక్కడ ఉన్నాయి, మా స్థలాలు ఇక్కడ ఉన్నాయి, మేము ఇక్కడి నుంచి చూస్తామని చెప్పేసి చాలామంది ప్రొడ్యూసర్లు, మీతో సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుతూ వచ్చారు కదా. మరి మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 7 నుంచి 8 నెలలు పూర్తవుతుంది, వాళ్ళందరినీ మరి రిక్వెస్ట్ చేసి ఏపీకి తీసుకురావాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంది కదా.
ఒక ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేస్తున్నప్పుడు, ఒక ప్రభుత్వం మీద మీరు విమర్శలు కామెంట్ చేసి, ఒక ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసినప్పుడు, మీరిప్పుడు అదే స్థాయిలో ఉన్నారు. అదే ప్రభుత్వంలో ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని క్వెషన్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి విధానం వేరుగా ఉంటే బాగుండేదని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రజలందరూ కోరుకున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రము మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి ఈ ఇష్యూకి సంబంధించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆయన చేసినటువంటి పనితీరు ఒకటైతే, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి వివాదం మాత్రం ఒకటి. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి మాట్లాడుతున్నటువంటి విధానం మరొకటి. అంటే జగన్మోహన్ రెడ్డిని భిన్నంగా, రేవంత్ రెడ్డిని భిన్నంగా, ఇండస్ట్రీని భిన్నంగా 2 పార్టీలుగా, 2 వివాదాలుగా చేస్తూ వస్తుంది. ఎవరు ఏ రాజకీయ పార్టీలు అనేది కూడా చూసే ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక నుంచి అయినా ఇండస్ట్రీకి సంబంధించి మీరే నిన్న అన్నారు కదా, ఇండస్ట్రీ అనేది ఒక సపరేట్ ఎంటిటీ. దాన్ని రాజకీయాలతో కలిపి చూడొద్దు, దాన్ని రాజకీయాలతో పోల్చొద్దు, అది సపరేట్ వింగ్ అని మీరే చెప్పారు కదా. మళ్ళీ ఎందుకు ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం జగన్ ఇలా చేశాడు, రేవంత్ రెడ్డి ఇలా చేశాడు, కూటమి మేము అధికారంలో వచ్చాం కాబట్టి మా కూటమి ఇలా సహకరిస్తుందని చెప్పడం, రాజకీయాలు వద్దని మీరే చెప్తున్నారు, మళ్ళీ రాజకీయం అని చెప్పేసి కలిపేసుకుంటున్నారు ఇండస్ట్రీని. హీరోలు మాకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ప్రజలు? ప్రజలు దీన్ని ఎలా చూడాలి? సో పవన్ కళ్యాణ్ గారు దయచేసి దీనికి మీరే క్లారిటీ ఇవ్వాలి. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, టికెట్ల వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో కూటమి కూడా ప్రజలందరికీ తెలుస్తుంది, హీరోలకి తెలుస్తుంది, ప్రొడ్యూసర్లకు కూడా తెలుస్తుంది.